పక్కన గోదావరి కనిపిస్తున్నా కూడా రెండో పంటకు నీళ్ళందని పరిస్థితి. రైతన్న కష్టపడి కొద్దో గొప్ప వ్యవసాయం చేస్తే ఎక్కడా కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ధాన్యం చూస్తే కనీస మద్దతు ధర 1750 రూపాయలు అంటారు. కానీ పంట చేతికి అందేసరికి రైతన్నలకు వచ్చేది మాత్రం క్వింటాల్కు కనీసం 1200 రూపాయలు కూడా రావడం లేదు అన్న మాటలు ఆ రోజు మీరు చెప్పింది నాకు ఇంకా గుర్తున్నాయి. పామాయిల్ పంట, పొగాకు పంట ఈ జిల్లాలో రెండు కూడా ఎక్కువే. పొగాకుకు సంబంధించి ప్రతి సంవత్సరం రేటు పడిపోతూ ఉంది అని ఆక్షన్ జరిగేటప్పుడు ప్రతి సంవత్సరం జగన్ అనే వ్యక్తి రావాలి, ఆ ఆక్షన్ దగ్గర ధర్నా చేయాలి, ఆ తర్వాతే కాస్తో కూస్తో రేట్లు పడికే పరిస్థితి గురించి ఆ రోజు మీరు చెప్పిన మాటలు విన్నా. పామాయిల్ పంట గురించి కూడా చెప్పారు. అన్నా పక్కనే తెలంగాణ బార్డర్, పక్కన తెలంగాణ బార్డర్లో ఉన్న వాటికి ఒక రేట్ వస్తుంది పామాయిల్ పంటకు, ఇదే వెస్ట్ గోదావరిలో పండించే పామాయిల్ పంటకు వేరే రకమైన రేట్ ఇస్తూ ఉన్నారన్నా. పక్కన తెలంగాణ కన్నా 1000 రూపాయలు తక్కువ దొరుకుతూ ఉందన్నా అని చెప్పి ఆ రోజు రైతన్నలన్న మాట నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఇదే జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగులను ఎవరైనా అవినీతిని కట్టడి చేసే కార్యక్రమం చేస్తే ఆ అవినీతిని కట్టడి చేసినందుకు ప్రభుత్వ ఉద్యోగుల మీద భుజాన తట్టి శబాష్ అనాల్సిన చోట ప్రభుత్వ ఉద్యోగులను అక్రమాలను అవినీతిని కట్టడి చేస్తే ఏకంగా జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ పోతా ఉన్న పరిస్థితుల గురించి కూడా ఈ జిల్లాలో చెప్పారు.